నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఇవాళ మనము చాలామంది కూడా పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ పక్క తడిపేస్తూ ఉంటారు. నైట్ టైం యూరిన్ తెలియకుండా బట్టల్లో పడిపోతూ ఉంటుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, మనం దానికి ఎలా ఏ టెస్టులు చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి తెలుసుకుందామండి. సో మొట్టమొదటి ఏంటంటే దీన్ని బెడ్ వెట్టింగ్ అంటాం జనరల్గా. సో ఈ పక్క తడపడం అనేది జనరల్గా చిన్నపిల్లల్లో కామన్ అండి. అప్ టు 4 years అంటే 4 ఏళ్ల వరకు అది ఫిజియలాజికల్, అంటే నార్మల్గా పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు. సో ఇది మామూలుగా ఏంటంటే మనకు డెవలప్మెంట్లో ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ పూట మోషన్ కంట్రోల్ వస్తుంది, నెక్స్ట్ నైట్ పూట మోషన్ కంట్రోల్ వస్తుంది, అలానే యూరిన్ కంట్రోల్ మార్నింగ్ పూట వస్తుంది, లాస్ట్ వచ్చేది నైట్ టైం యూరిన్ కంట్రోల్ అనమాట. సో ఈ డెవలప్మెంట్లో ఎక్కడన్నా లేట్ కానీ ఉంటే, డిలే ఉంటే కొన్నిసార్లు ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఏదైతే పక్క తడపడం అనేది ఆల్మోస్ట్ 16 ఏళ్ళ వరకు కూడా ఉంటుందండి. ఇది చాలామంది పిల్లల్లో కూడా ఉంటుంది ఇది. అండ్ 16 ఏళ్ళకి ఒక 1%లో ఉంటుందంట ఇంకా ఫర్దర్గా కూడా. సో 99% ఈ బెడ్ వెట్టింగ్ అనేది 16 ఏళ్ళకి కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. కొంతమందిలో మటుకు ఒక 1%లో కంటిన్యూ కూడా అవ్వచ్చు, కొంచెం పెద్ద ఏజ్ వరకు కూడా ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా దీనికి కారణం ఏంటంటే 2-3 కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది, వాసోప్రెసిన్ అంటాం. సో ఈ హార్మోన్ లెవెల్స్ జనరల్గా అందరికీ నార్మల్ పీపుల్లో ఏంటంటే హార్మోన్ లెవెల్స్ నైట్ టైం ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ ప్రొడక్షన్ అనేది 0 ఉంటుంది, అసలు రాదనమాట యూరిన్ నైట్ టైమ్స్. సో అందువల్ల మనం అసలు లేము. కానీ వీళ్ళల్లో ఏంటంటే పిల్లల్లో ఈ హార్మోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి నైట్స్. దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా అయిపోతూ ఉంటుంది నైట్ కూడా. సో దానివల్ల నిద్రలో బ్లాడర్ ఫుల్ అయిపోయి పక్క తడిపేస్తుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఉదయం పూట మనకు బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంటుందో అంత నైట్ ఉండదు పిల్లలకి. సో నార్మల్గా మన బ్లాడర్ కెపాసిటీ 350 నుంచి 500 ml ఉంటుంది. కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఒక 100 ml 50 ml అలానే ఉంటుంది. అందువల్ల కూడా యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మన బ్రెయిన్ నుంచి కంట్రోల్ సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో మన బ్లాడర్కి. సో నార్మల్గా మనందరికి కూడా బ్లాడర్ ఫుల్ అవ్వగానే అది మనకు సిగ్నల్ ఇస్తుంది బ్రెయిన్కి. బట్ వీళ్ళల్లో ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది, అంటే వీళ్ళు నిద్రపోయే ప్యాటర్న్ వల్ల స్లీప్ డిజార్డర్ అంటాం ఇది. సో నిద్రలో ప్రాబ్లం వల్ల వీళ్ళకి ఆ సిగ్నల్ అనేది అందదు బ్రెయిన్కి. సో దానివల్ల కూడా జనరల్గా ఈ యూరిన్ లీక్ అనేది అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి యూరిన్ లీక్ అయిన తర్వాత తెలుస్తుంది అన్ఫార్చునేట్లీ. సో బ్లాడర్ ఫుల్ అయినప్పుడు వాళ్ళకి ఆ సెన్సేషన్ రాదు, ఎందుకంటే డీప్ స్లీప్లో ఉంటారు వాళ్ళు. సో ఇది ఒక రకమైన స్లీప్ డిజార్డర్ కూడా. సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలండి. సో రెండోది ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్న ఫాదర్కి మదర్కి ఉంటే వీళ్ళకి పిల్లలకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ బెడ్ వెట్టింగ్ అనేది. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే బెడ్ వెట్టింగ్ అనేది ఒక జబ్బు కాదు, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు ఆ మెచ్యురేషన్ ఏదైతే ఉందో, అంటే అక్కడి నుంచి సిగ్నల్స్ ఏవైతే కింద నుంచి పైకి వెళ్ళాలి, పైనుంచి కిందకి వచ్చేది, ఆ సిగ్నల్స్ అనేవి సరిగ్గా ఉండవు అనమాట. సో ఆ ట్రాక్ ఏదైతే ఉందో మెచ్యురేషన్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు సంథింగ్ లైక్ మనకు ఒక మెయిన్ నుంచి బల్బ్ కానీ ఎట్లయితే కరెంట్ వెళ్తుందో అట్లా ఎక్కడన్నా డిఫెక్ట్ ఉందనుకోండి వైర్లో, ఆటోమేటిక్గా మీకు ఆ సెన్సేషన్ అనేది ఉండదు. అట్లనే పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, అంటే డిలేడ్ మెచ్యురేషన్. కొంతమంది తొందరగా లేచి నడుస్తారు, కొంతమంది లేట్గా నడుస్తారు. సేమ్ ప్రాబ్లం యూరిన్లో కూడా తొందరగా కంట్రోల్ వస్తుంది, కొంతమందికి చాలా లేట్గా వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఇది జబ్బు కింద కన్సిడర్ చేయకూడదండి, ఇది డిలేడ్గా, అంటే తప్పకుండా తగ్గుతుంది వయసు వచ్చే కొద్దీ. సో మనం ఓపికగా వేచి చూడాలి. ప్లస్ యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి మందులు ఉంటాయండి. ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ నేను ఇందా చెప్పినట్టు వాసోప్రెసిన్ అని ఉంటుంది ఒక హార్మోన్, అది ఇస్తాం అనమాట. అది ఇస్తే తగ్గుతుంది. అట్లనే కొన్ని బ్లాడర్ కెపాసిటీ పెంచడానికి కూడా కొన్ని మందులు ఉన్నాయి, అవి కూడా ఇస్తే మనకు జనరల్గా ఈ ప్రాబ్లము మనకు ఇబ్బంది పెట్టకుండా పిల్లలు డిప్రెషన్లోకి వెళ్లకుండా మనం కాపాడవచ్చు. అట్లానే చాలామందికి పెద్దవాళ్ళల్లో ఈ బెడ్ వెట్టింగ్ అనేది కూడా ఉంటుందండి. దీనికి గల కారణాలు తెలుసుకుందాం. జనరల్గా పెద్దవాళ్ళల్లో ఏంటంటే బ్లాడర్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంటుంది, అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొద్దిమందికి ప్రాస్టేట్ అని ఒక ప్రాబ్లం ఉంటుందండి, బీపీహెచ్ అంటాం. ఆ బెనైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేషియా వల్ల యూరిన్ అనేది ఫ్రీగా వెళ్ళదు. దానివల్ల యూరిన్ బ్లాడర్లో ఉండిపోయి బ్లాడర్ డిస్టెండ్ అయిపోతుంది, ఎక్కువ అయిపోయి కెపాసిటీ యూరిన్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంటుంది వీళ్ళకి నైట్ టైం. సో దాన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అని కూడా అంటాము. సో ఇది ఇట్లాంటి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో నెగ్లెక్ట్ అయినప్పుడు కొన్ని నెలలు కానీ కొన్ని సంవత్సరాలు కానీ అది దాన్ని పట్టించుకోకపోతే బ్లాడర్ అనేది పంపింగ్ అనేది పోయి ఒక చిన్న బ్యాగ్ లాగా అయిపోయి యూరిన్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. మనకు ట్యాంకులో ఎట్లయితే ఫుల్ అయ్యి యూరిన్ వాటర్ వెళ్ళిపోతుందో ఇట్లా ఓవర్ఫ్లో అయిపోతుంది. సో అది చాలా మందికి ఉంటుందండి. అట్లానే కొంతమందికి నరాల జబ్బు ఉంటుంది, అంటే బ్యాక్లో స్పైన్లో ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు, సో నరాల ఇబ్బంది ఉన్నప్పుడు యూరిన్ అనేది తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని కూడా అంటాం. సో ఇది కొన్ని నరాల జబ్బు ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండొచ్చు.
అట్లానే షుగర్ చాలా మందిలో చూస్తున్నాం మనం. షుగర్ వల్ల బ్లాడర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ సిస్టోపతి అంటాం. దీనిలో కూడా ఏమవుతుందంటే బ్లాడర్ పంపింగ్ అనేది తగ్గిపోయేసి బ్లాడర్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది. నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు మన కెపాసిటీ 300 నుంచి 500 ఉంటుంది కదా, వీళ్ళకి లీటరు 2 లీటర్ల దాకా కూడా వెళ్ళిపోతుంది. సో బ్లాడర్ పెద్దది అయిపోయి దానివల్ల యూరిన్ అనేది లీక్ అయిపోవడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా ఈ బెడ్ వెట్టింగ్కి కారణాలండి రాత్రిపూట. సో మనం ఏంటంటే చిన్నపిల్లలు అయితే నేను చెప్పినట్టు మీకు బ్లాడర్ ట్రైనింగ్ ఉంటుందండి. ఒక 3 నెలలు స్ట్రిక్ట్గా బాబుని అలారం పెట్టుకొని లేపి మనం ఆ టైంకి పోయి ఇచ్చేస్తే ఎప్పుడైతే లీక్ అవుతుందో దానికంటే ఒక గంట ముందర లేపితే చాలండి. ఇట్లా రెగ్యులర్గా 3 మంత్స్ పేరెంట్స్ సహకారం ఇంపార్టెంట్. దీనిలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంటే తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి మనం తగ్గించుకోవచ్చు. రెండోది మెడిసిన్స్తో టెంపరీగా, అంటే అది న్యాచురల్గా తగ్గిపోతుంది మీకు చెప్పినట్టు, అదేం జబ్బు కాదు. సో టైం తీసుకుంటుంది కాబట్టి కొంతమందికి 10 ఏళ్ళకి తగ్గిపోవచ్చు, కొంతమంది 15 ఏళ్ళకి తగ్గచ్చు, బట్ తగ్గుతుంది డెఫినెట్గా. సో అందువల్ల ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. కానీ డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన మెడిసిన్స్ ప్లస్ ఈ బ్లాడర్ ట్రైనింగ్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఈ లీక్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా పెద్దవాళ్ళలో నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా నరాల జబ్బు వల్ల కానీ బెడ్ వెట్టింగ్ అని ఉంటే ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. దానికి ఎంఆర్ఐ స్పైన్ అని చేస్తారు. చేసి ఎక్కడన్నా నరాలకు సంబంధించిన ఒత్తిడి అని ఏదైనా ఉంటే దానికి సర్జరీ చేస్తే క్లియర్ అయిపోతుంది ఈ ప్రాబ్లం. అట్లనే డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటూ బాగా నార్మల్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ బ్లాడర్ మీద ఎఫెక్ట్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత ప్రాస్టేట్ అనే ప్రాబ్లం కూడా చెప్పాను నేను. అది గ్రంథి అడ్డం ఉంటుంది మనకు యూరిన్ పోసే దారిలో. ఆ గ్రంథి పెరిగి అడ్డం పడి దానివల్ల బ్లాడర్ అనేది ఎక్కువగా పంప్ చేయడం కానీ, లేకపోతే బ్లాడర్ అనేది పెద్దది అయిపోయి పనిచేయడం తగ్గిపోవడం వల్ల కానీ యూరిన్ అనేది నైట్ టైం లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ప్రాస్టేట్ సర్జరీ ఉంటుందండి, లేజర్తో చేస్తాము. సో దాన్ని TURP అంటాం. సో అది లేజర్తో చేసేసి ఆ ప్రాస్టేట్ అనేది ఏదైతే అడ్డం తీసేస్తామో ఆటోమేటిక్గా బ్లాడర్ పంపింగ్ అనేది నార్మల్కి వచ్చేస్తుంది సర్జరీ చేసిన తర్వాత. సో అదొకటి మనం డెఫినెట్గా మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత కొద్ది మందికి రేర్గా ఏంటంటే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారండి, డైయూరిటిక్స్ అంటాం. ఆ ట్యాబ్లెట్స్ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు మనకు కాళ్ళల్లో మొహంలో అంతా వాపు చేరి ఉంటుంది, వాటర్ అంతా ఉంటుంది. అది నైట్ టైం ఏమవుతుందంటే మన బాడీలోకి ఎంటర్ అయ్యి బ్లడ్లోకి మూత్రం ద్వారా వెళ్ళిపోతుంటుంది. సో యూరిన్ ప్రొడక్షన్ నైట్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల కూడా చాలామందికి ఏంటంటే ఈ కాళ్ళవాపు కానీ పొట్టవాపు కానీ ఏదైనా అంటే వాటర్ చేరినప్పుడు బాడీలో అనేసార్క అంటాం. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి నైట్ టైం ఏమవుతుందంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసి వాళ్ళు ఎక్కువసార్లు లేయడం జరుగుతుంది. కొంతమందికి యూరిన్ బెడ్లో పడిపోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం కారణాలండి. సో వీటన్నిటికి కూడా మనం ఏంటంటే ప్రాబ్లంని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా మనకు ఈ లీక్ అనేది మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటి నైట్ టైం బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా, యూరిన్ లీక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి కానీ ఏ ప్రాబ్లం అయిందో దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా ఇది తగ్గించవచ్చండి. థ్యాంక్ యూ.